బామ్మా బామ్మా వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట. హత్య ఏమిటి, పారిపోవడం ఏంటి? నేను శిరీషను బామ్మ. ఏంటమ్మా ఇది? నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షటప్. నేను చెప్తాను బామ్మ. ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పెళ్ళారు. బామ్మ, ఇదేదో కుట్ర. ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మ, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మ, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ. ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్, ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకున్నావనా? కమాన్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. నేను నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నో యువర్ ఆనర్, నేనే అసలైన శిరీషని. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి. ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. ఇదేనమ్మా మా శిరీష. కాదు బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్. ఎస్ మేడం. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీషో చెప్పగలరా? మోహన్. సందేహం లేదు, ఏడు శిరీష. దట్స్ ఆల్. మీరు వెళ్ళొచ్చు. ఆఖరి సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏమే శిరీష? ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారీకేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర.
నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి. అహోబిల్ గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరు ఎక్కడ ఉన్నారు? ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి, ఎక్కడున్నారు, ఎందుకున్నారు? చెప్పలేరు, ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబిల్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కారు యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు. కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికి 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.